Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఇంతకుముందు మనము ఆన్లైన్లో షాపింగ్ చేసి ప్లాంట్స్ కొన్నాం కదండి, బల్బ్స్ ప్లాంట్స్ కొన్నాం కదా. అవి ఈరోజు ఏ స్థితిలో ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఎదగలేదా, అసలు ఉన్నాయా లేవా అనే విషయం చూద్దాం ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే, మనం వచ్చేసి బల్బ్స్ కొన్నాం కదా, అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ, నాకైతే గుర్తులేదండి, చాలా రోజులు అయిపోయింది కదా. అవి ఆన్లైన్లో అది ఒకటే కాదులేండి, మళ్ళీ చెన్నై నుంచి మనము తీగ సంపెంగ ప్లాంట్ తెప్పించుకున్నాము. అది మళ్ళీ అంతకుముందు మనము కేరళ నుంచి కొన్ని మొక్కలు తెప్పించుకున్నాము కదా. అవి ఎలా ఉన్నాయో ఏంటో మనం ఈరోజు అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో తెప్పించుకున్నాము కదా ఈ రజనీగంధ బల్బ్స్ 4 అండి, ఇది 5 అండి. ఇది ఇన్ని రోజులకి ఇది ఒక్క మొక్క వచ్చిందనమాట. ఇదిగోండి, అటువైపు 3 ఉన్నాయండి, ఇటువైపు 2 ఉన్నాయి. ఇదిగోండి, ఇదొకటి. వీటికి ఇంకా రాలేదండి, ఇంకా రాలేదు మొలకలు. దీంట్లో మాత్రం ఒకటి వచ్చింది. ఇదిగోండి, ఇది 3వది అనమాట. ఇలా వచ్చినాయి. మొత్తానికైతే ఇది పచ్చగానే ఉన్నాయండి. ఇటువైపు ఇవి వస్తాయని అనుకుంటున్నాను. బాగానే ఉన్నాయండి మొత్తానికైతే. కానీ మరి వాళ్ళు చెప్పిన కలర్స్ అవుతాయో లేవో చూడాలి. పింక్, ఎల్లో, ముద్ద, రజనీగంధ ముద్దవేని కూడా ఇచ్చాడు కదా. చూద్దాం మరి మనము ఎంతవరకు వాళ్ళు చెప్పింది నిజం ఏంటి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చామంతి అండి. మొన్న జనవరిలో కాకుండా అంత క్రితం జనవరిలో కొనుక్కున్నదనమాట. ఇది చచ్చిపోయింది అనుకున్నాను నేను, మళ్ళీ తెచ్చుకుందాంలే నర్సరీలో అనుకున్నాను. కానీ ఈ సంవత్సరం ఈ 2025 జనవరిలో చూస్తే నాకు పూలు పూసి కనిపించినాయి అనమాట. జనవరిలో కాదులేండి, ఫిబ్రవరిలో. ఇది ఆశ్చర్యం వేసింది నాకు. ఇదేంటి, ఇది చచ్చిపోయింది అనుకున్నాను కదా నేను, ఏంటా అని చూస్తే కనిపించింది. నేను పక్క నుంచి పిలకలు లేవండి దానికి, ఆ చెట్టుకి. గప్పక నేనేం చేశానంటే కొమ్మలు కట్ చేసేసి దీంట్లో పెట్టాను ఫ్రెండ్స్. దీంట్లో పెడితే ఏమైందంటే పక్క నుంచి పిలకలు రావటం మొదలైంది చక్కగా. చూడండి, ఇదిగోండి, ఈ పక్కన ఈ ఉంది చూసారా, ఇదొకటి పిలకండి, దాన్ని వచ్చింది పిలక అనమాట, కొత్త మొక్కలో. ఇటువైపు ఇంకోటి వస్తుంది చిన్నది. ఇదిగోండి, చూసారా ఇంత చక్కగా డెవలప్ అవుతున్నాయి. ఇది ఏ కలర్ చూపిస్తాను మీకు. చచ్చిపోయిందనే శాంతం అనుకున్నానండి, అలాంటిది చక్కగా బ్రతికే ఉందన్నమాట. నాకు భలే ఆశ్చర్యం వేసింది, తమాషాగా అనిపించింది. పోయింది అనుకున్నది, బ్రతికితే ఎలా ఉంటుంది, అలా ఎంత ఆనందంగా అనిపించింది. ఈ పైన వాటికి మాత్రం మొగ్గలు ఉన్నాయండి, ఆ మొగ్గలన్నీ కట్ చేసేసాను. ఇంకా తీసి పెడితే చక్కగా కింద నుంచి పిలకలు వచ్చినాయి. ఇదిగోండి, ఇదేనండి ఈ ఫస్ట్ పాల గులాబీ ఉంది కదా, అది అనమాట. మధ్యలో థిక్ కలర్ వచ్చిందే ఇది. అది చచ్చిపోయిందని అనుకున్నా, చక్కగా అనుకున్నది పోకుండా చక్క బ్రతికే ఉంది. దొరికితే కొనేసేదానండి, పాంపాం వెరైటీ ఇది. దొరికితే కొనేదాన్ని, కథ దొరకలేదు. ఇదిగోండి, ఇది దాని మదర్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు పెట్టేసేసి మర్చిపోయి ఉంటాను కొమ్మ, ఇది దీంట్లో ఉండిపోయింది. ఇది ఎలా ఉందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గుర్తుందండి, ఇది హైదరాబాద్ లక్ష్మీ ప్రసన్న గారు మనకి పంపించారు కదా. ఇదండి, ఇంత పెరిగిందనమాట. ఇది ఆ కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వేరే వేరే పెద్ద ఆటలో పెట్టేసేయాలండి. బాగానే బ్రతికింది ఇది, చక్కగా ఉంది, మెరుస్తుంది కూడా. ఆకు చక్కగా లేతాయి కదా. ఇదిగోండి, ఇది చూసారా, ఇది వైట్ డిసెంబర్ ప్లాంట్ అండి. ఇదిగోండి, చిన్న చిన్న బాటిల్స్లో పెట్టాను, ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టాను. అవి పొడవుగా ఉన్నాయి కానీ వెడల్పు అయితే లేవండి. యువతలదేమో పింక్ కలర్ అనమాట, లైట్ పింక్ ఉంది కదా, అది యువతల సేమ్ అలాంటి బాటిల్లోనే ఇంకోటి ఉంటే దీంట్లో పెట్టాను. ఇదేమో పింక్, అదేమో వైట్ అనమాట. మా పాప అత్తగారి కోసం తెప్పించానండి, ఆవిడ దగ్గర ఉన్న చెట్టు చచ్చిపోయిందని అన్నాను కదా. ఇది ఏంటంటే షేరింగ్లో తెప్పించాను అనమాట, ఫ్రెండ్ దగ్గర నుంచి.
ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇదేమో మెక్సికన్ ఫ్లేమ్ వైన్ అండి. ఇది చాలా ఎదిగిపోతుంటే ఇప్పటికి 3వ 4వ కట్ చేయడం అనమాట. చాలా పైకి వెళ్ళిపోతే కట్ చేసేస్తే మళ్ళీ అక్కడే చిగురులు వచ్చేసేసి ఇక్కడే గుబురుగా అవుతుంది. మొగ్గలైతే ఇంకా రాలేదండి. చాలా పెళుసండి ఇది. ఆకులు చాలా ఊరికి ఇలా కట్ చేస్తే చాలా అలాగా ఇరిగిపోతున్నాయి. మొన్నే కట్ చేశాను, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది సీలింగ్ దగ్గరికి. సరేననేసి కట్ చేశాను. కొమ్మలు కూడా పెట్టానండి 4 months బ్యాక్ అనుకుంటా. 2 కొమ్మలు అయితే బ్రతికినాయి. అది కూడా సేల్కి పెడతాను రేపు వచ్చే సంవత్సరం అనమాట, ఆగస్టులో. ఇది ఇంత చక్కగా ఎదిగింది. కాకపోతే పూలు ఇంకా రాలేదండి. ఇవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి, పూలు చక్కగా ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటంటే పింక్ డాట్ మనము సీడ్స్ తెప్పించేసాం కదండి కొని. ఒకటి పెరిగిపోయిందండి. పెరిగిపోతే వేరే దాంట్లోకి రిపోర్ట్ చేసేటప్పుడు తీపోతే ఈ పక్కన కొత్త చెట్టు అండి అప్పుడే రాబోతుంది, అది కట్ అయిపోయిందండి. అది చాలా బాధేసింది అనమాట, చాలా ఉసూరు అనిపించింది. సరే ఏం చేస్తామని చెప్పి మళ్ళీ దాన్ని పాతాను. 4-5 రోజులు అయిందండి, అయినా బాగానే ఉంది దేవుడి దేవల్ల. కింద రూట్స్ వచ్చేస్తే బాగుంటుంది. రూట్స్ వస్తే చక్కగా ఎదుగుతుంది, లేకపోతే పోతుంది అనమాట. దీంట్లో ఏషియన్ డాట్ ఒకటి పింక్ ఒకటి ఉందనుకుంటున్నాను. మరి ఏమవుతాయో తెలీదు. కాకపోతే అవే వేసాను ఇందులో 4. ఒకటి మాత్రం పెరిగిపోతే వేరే కొత్త కుండీలో పెట్టానండి. ఇవి ఎదిగిన తర్వాత కూడా అదే సేమ్ కుండీలో పెట్టేస్తాను, ఎందుకంటే ఆ పెద్ద పెద్ద కుండీలు అనమాట అవి. ఫ్రెండ్స్, ఇది చెన్నై నుంచి మనం తెప్పించుకున్నాం చూసారా, తీగ సంపెంగ. దీన్నే కోడి సంపెంగ అని కూడా అంటారు కదా. ఇదేనండి, బాగా ఎదుగుతుంది చూడండి. ఇది ఏమో కొత్త కొమ్మ అండి, మొన్నే వచ్చింది 1 వారం రోజుల క్రితం. ఇంత ఎదిగిందనమాట కొత్త కొమ్మ. ఇది కింద నుంచి వచ్చిందండి. ఇదేమో మెయిన్ మొక్క అనమాట. చూడండి ఎంత ఎదిగిందో. పైకి కట్టానమాట. ఇదిగోండి ఇక్కడ దాకా ఎదిగిపోయింది. ఇది కూడా పైకి అల్లుకుపోతుంది ఈ రాకీ ఫ్లవర్ని పట్టుకొని. ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చేసిందండి, చూసారా. ఇదిగోండి ఈ చిగురు ఇక్కడ దాకా వచ్చింది, బాగా ఎదుగుతుంది. ఇంక పూలు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఆకులు మాత్రం సాదాగా ఉన్నాయి కానండి, చక్కగా ఎదగటం మాత్రం చక్కగా ఎదిగిపోతుంది. పూలు మాత్రం చక్కగా ఉంటాయి, స్మెల్ కూడా వస్తాయండి, గుత్తులు గుత్తులుగా ఉంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ నన్ను సేల్ చేస్తారా, మేము కొనుక్కుంటామని అడిగారు. కొమ్మలు పెట్టి వచ్చే సంవత్సరానికి సేల్ చేస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది శంకు పూల చెట్టు అండి. మొన్న రీపోర్టింగ్ చేశాను, ఎదిగితే అని చెప్పాను కదా. ఇది పింక్ అండి. ఇది ఇలా ఉందన్నమాట. ఇది చాలా పెద్ద కుండీనేనండి, అందుకని ఇంకో 2 రకాలు కూడా 2 చెట్లు కూడా దీంట్లో పెడదాం అనుకుని ఓ పక్కకు పెట్టాను. ఇదిగోండి, ఇది రెడ్ కాగడమల్లి. మొన్న మధ్య మనం కొనుక్కున్నాం కదా, నర్సరీలో కొనుక్కున్నామండి. ఇది ఆన్లైన్లో కాదు. ఇది పూలు అయిపోయిన తర్వాత ఆ కాడలన్నీ కట్ చేసేస్తేనండి, అప్పుడు ఎరువులు వేస్తే అప్పుడు చిగుళ్ళు వచ్చినాయి బాగా. కాకపోతే వచ్చినాయి మాత్రం వైట్గా వచ్చినాయి అండి. అంటే ఐరన్ డెఫిషియన్సీ అనమాట దీనికి. లోపల చూడండి, ఆకుల కాడలేమో గ్రీన్గా ఉన్నాయి, చుట్టుపక్కల ఏరియా అంతా వైట్గా అయిపోతుంది. కాబట్టి దీనికి ఐరన్ మనం ఇవ్వాలన్నమాట. నైట్రోజన్ ఒకటి, మల్టీన్యూట్రియంట్ పౌడర్ కూడా ఇచ్చామనుకోండి, కొద్ది రోజుల్లో సరి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎంత చక్కగా ఎదిగిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మరుసటి రోజు చూస్తే ఇది కూడా మొలక వస్తుంది చూడండి, గ్రీన్గా ఉంది చూసారా. ఇది కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది కూడా గ్రీన్గా ఉంది చూసారా పక్కన. ఇదిగోండి పక్కన, ఇదిగోండి ఇక్కడ ఇది కూడా వస్తుందండి. ఇది కూడా కొంచెం పైన గ్రీన్గా కనపడుతుంది, మీకు వీడియోలో కనపడట్లేదు కానీ నాకు కనపడుతుంది. పైనుంచి లైట్గా గ్రీన్గా వస్తుంది, అంటే ఇది కూడా వచ్చేసినట్టేనండి. మొత్తానికైతే అన్నీ వస్తున్నాయి కానీ అన్నీ మనకి వాళ్ళు ఇచ్చిన కలర్ అవుతుందా లేదా అనేది సందేహం. అది పూసిన తర్వాత కానీ మనకు తెలియదు. బాగున్నాయి కదా కొనుక్కున్న చెట్లు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.